నీకు చికాకు తెప్పించే వాళ్ళ ముఖం రోజు ఉదయం లేవగానే చూడు. అంతకంటే దరిద్రం ఇంకా ఏమి జరగదని నీకు తప్పకుండా అనిపిస్తుంది. తెల్లారి లేవగానే వాట్సాప్లో, ఫేస్బుక్లో నీతి సూక్తులు, మెసేజ్లు ఎన్ని వచ్చినా కూడా మనిషి తన సెల్లో బ్యాటరీ లో అనే మెసేజ్ని తప్ప దీనిని సీరియస్గా తీసుకోడు. ఒకడిని తంతే పోయి ఊరగుట్టలో పడ్డాడట, దానినే అదృష్టం అంటారు. ఎవరడిగారు ఈ ప్రపంచంలో ఎవరూ నీ వాళ్ళని? నేను నవ్వుతూ అన్నాను, కాలమని. అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్ళే, లేకపోతే ఎవరూ లేరు. జీవితంలో ఏ విషయంలో అయినా లోతుగా ఆలోచిస్తే మిగిలేది జీరోనే. కాబట్టి ఎక్కువగా ఆలోచించొద్దు. మనం ధైర్యం చేయడం లేదు కాబట్టి రిస్క్ తీసుకోవడం లేదు. ధైర్యం అంటే ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడే విషయాలైనా అర్థమవుతాయి, కానీ ఆడవాళ్ళు మాట్లాడేది మాత్రం అర్థమవ్వదు. ఈ రోజు ఇంకో రోజు. నా జీవితంలో ఇవాళ కూడా హాయిగా బ్రతికేస్తా అనుకో, ఆ రోజు మొత్తం ఆనందంగా ఉంటావు. ఒక్కసారి జీవించి ఉండడం కూడా సాహసమే అనుకోవాలి. నువ్వు ఒక అమ్మాయిని కలిసి ప్రతిసారి నవ్వించగలిగితే ఆమె నీ కోసం ఏదైనా చేయగలదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తున్నారు, కానీ పిల్లలు పెద్దయ్యాక కష్టాలు పక్కన పెట్టండి, అసలు తల్లిదండ్రులనే భరించడం లేదు. ఎన్ని రోజులు బ్రతికినా కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఏమవుతుందో అని ఆలోచించి ఎక్కువ భయపడతాం. నిజానికి జరిగే ప్రమాదం తక్కువే ఉంటుంది. ముగ్గురు స్నేహితులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటే అందులో ఒకడి మీదే జోకులు గట్టిగా పేలుతాయి. అలిగిన అమ్మాయి, ఆగిపోయిన బైక్ రెండూ ఒకటే, దూల తీర్చేస్తాయి. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఫేస్బుక్ అర్థమైనంత ఈజీగా టెక్స్ట్ బుక్ అర్థమవ్వదు. నీ చికాకుల ఎక్కువగా మౌనమే వహించు. ఎందుకంటే ఆ సమయంలో నీ నోటి నుండి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. ఈ ప్రపంచంలో శాంతిగా ఉండాలి అంటే ఏ భర్త అయినా తన భార్యను అడగకూడని ప్రశ్న, ఎందుకు జీవితంలో నువ్వు ఎవరిని చూసి పాపం అంటావో వారిని నీకు ఖచ్చితంగా దీపం పెడతారు. మనం ప్రేమించిన వారి విలువ మనం వాళ్ళని వద్దు అనుకున్నప్పుడు కాదు, వాళ్ళు మనల్ని అక్కర్లేదు అనుకున్నప్పుడు తెలుస్తుంది. కష్టాలు మెదడును చురుగ్గా తయారు చేస్తాయి. కూలి పని చేస్తే శరీరం చక్కగా ఉన్నట్టు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిది అవసరమే బ్రదర్. ఎవరి ప్రేమకు అంత ఫీల్ అవ్వకు. తండ్రి అంటే ఎవరు? మ్యాథ్స్లో నీకు సొల్యూషన్, హిస్టరీలో నీకు ఒక రాజు, ఆర్ట్లో నీ హార్ట్, కెమిస్ట్రీలో నీ రియాక్షన్, నీలో మాత్రమే నీకు నచ్చిన ఇన్స్పిరేషన్.